'అనగనగా' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. చాలా రోజుల తర్వాత మనందరికీ నచ్చే 'సుమంత్' గారి నుండి డైరెక్ట్ ఓటీటీలో వచ్చిన సినిమా ఇది. ఇది చూసాక నాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు డెఫినైట్‌లీ. మెయిన్‌గా 35 లాంటి సినిమాలు నచ్చిన వాళ్ళుంటే, ఇక నాకైతే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ అంతేం అనిపించలేదండి. మిక్స్ ఆఫ్ 'జెర్సీ', 35, 'విమానం' ఈ 3 సినిమాలు గుర్తొస్తాయి. అండ్ స్కూల్ సొంతంగా పెట్టాలి అనే యూనిక్ థాట్ కూడా ఉంది సినిమాలో. కానీ సెకండ్ హాఫ్ ఎమోషన్‌కి కనెక్ట్ అవ్వకుండా ఇంకా ఎండింగ్ ఇదే అవుతుందనేలా ఫెమిలియర్ వేలోనే ఎమోషన్స్ వర్కౌట్ అవ్వని విధంగా వెళ్ళింది సెకండ్ హాఫ్ మెయిన్‌గా. 'సుమంత్' గారి సిన్సియర్ పెర్ఫార్మన్స్‌తో సాటిస్ఫై చేస్తారు. అలాగే సినిమా కూడా మంచి ప్రయత్నమే. కానీ సెకండ్ హాఫ్‌ని ఇంపాక్ట్ తగ్గించిందండి. ఇంకా క్లియర్‌గా ముందు ముందు మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. హెల్తీగానే ఉంది మూవీ. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే పిల్లలకి ఎలా అయినా బట్టి పట్టే విధంగా కాకుండా కాన్సెప్చువల్‌గా అర్థమయ్యేలా చదవాలి అని వ్యాస్ అలియాస్ సుమంత్ గారు అతని కొడుకుతో పాటు ఫెయిల్ అయిన పిల్లలకి ట్యూషన్ చెప్తారు. వాళ్ళసలు మంచి మార్క్స్‌తో సక్సెస్ అయ్యారా లేదా? ఇంటర్వల్‌కొచ్చే మరొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటి? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. నాకు తెలిసి బట్టి బట్టి కాకుండా అర్థం చేసుకొని చదవాలి ఈ పిల్లలు. అప్పుడే ఈజీగా చదువుకోగలరు అనే పాయింట్‌ని ఈ సినిమాలో చూపించినంతగా చాలా సినిమాలొచ్చినప్పటికి ఇంత స్ట్రాంగ్‌గా స్ట్రెస్ చేసి ఈ పాయింట్‌ని ఎవరు హైలైట్ చేయలేదేమో అనిపించింది. మెయిన్‌గా 'సోలార్ ఎక్లిప్స్' అండ్ 'లూనార్ ఎక్లిప్స్‌ని' స్టోరీ ఫార్మ్‌లో గుర్తుండిపోయేలా ఈ సినిమా స్టార్టింగ్‌లో చెప్పడం. ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పిల్లలకి చాలా అవసరం అని చెప్పడం. ది మోస్ట్ హైలైటెడ్ పార్ట్‌గా ఈ సినిమాకి క్రెడిట్ అవ్వచ్చు. డైరెక్టర్ అండ్ రైటర్‌ని ఈ విషయంలో అప్రిషియేట్ చేసి తీరాలి. ఫస్ట్ హాఫ్‌లో ఈ సీన్స్‌నే బావుంటాయి. అలాగే స్కూల్ పెట్టాలి సొంతంగానే హీరో కల అండ్ ఈ ప్రాసెస్‌లో ప్రెషర్ ఎక్కువయ్యి పిల్లల సూసైడ్ ఇలాంటి విషయాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీ స్టార్టింగ్ పోర్షన్స్, ప్రీ ఇంటర్వల్ అండ్ ఇంటర్వల్ సాంగ్స్, ఫీల్ గుడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ బావున్నాయి. మెయిన్ సెకండ్ హాఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లోని మ్యూజిక్ తగ్గిన ఫీలింగ్ వచ్చింది కొన్ని సీన్స్‌లో. కానీ ఉన్నంత సేపు మ్యూజిక్ అయితే మాత్రం థియేట్రికల్ ఫిల్మ్‌కి ఎక్కడా తగ్గదు. ఇక సుమంత్ గారి పెర్ఫార్మన్స్‌కి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. సిన్సియర్‌గా అతను ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంక కొత్త హీరోయిన్ గారు, కొడుగ్గా చిన్న పిల్లాడు, మిగతా పిల్లలు వాళ్ళని హ్యాండిల్ చేసిన విధానం, హీరో ఫ్రెండ్ రోల్‌లో బట్టా క్యారెక్టర్‌గా చేసిన అతను వీళ్ళందరి పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. 'అవర్ శ్రీనివాస్' గారు ఇంక చైర్మన్‌గా మధ్య మధ్యలో కనిపిస్తారు. ఉన్నంతలో బానే చేశారు. మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ డల్ అయిన ఫీలింగ్ అండి. ఒక ఆశయంతో స్కూల్ కొత్తగా పెట్టడం అండ్ అడ్మిషన్స్ పార్ట్ బావుంది. కానీ ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌తో కొడుకు వైపు కంప్లీట్‌గా మారిందో, అక్కడి నుండి ఎక్స్‌పెక్ట్‌గాను మారింది. ఎమోషన్ కూడా ఫోర్స్‌డ్‌గా అనిపించాయి. ఎమోషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇన్వాల్వ్ అవుతున్నాం అనే టైంకి మూవీ డైవర్ట్ అయిపోయిన ఫీలింగ్. అండ్ కొన్ని సీన్స్ లైక్ ఫెయిల్ అయిన పిల్లల్ని టాప్‌గా ఇంటర్వల్‌కి ముందు తీర్చిదిద్దే సీన్ ఒక సాంగ్‌తో ర్యాప్ చేసేసారు. కానీ అదే హైలైట్‌గా కొంచెం టైం తీసుకొని చూపించుంటే విన్నర్స్‌గా చూపించినప్పుడు ఇంకా హై ఇచ్చేది. బెస్ట్ ఎగ్జాంపుల్ 35 మూవీలోని 0 సీన్స్ అందుకే హైలైట్ అయ్యాయి సెకండ్ హాఫ్‌లో. ఇక్కడ క్లైమాక్స్‌ని ఇంటర్వల్ ముందు పెట్టేసిన ఫీలింగ్ కలిగింది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అంటే హీరో ఒకప్పుడు స్కూల్ పెట్టాలనుకున్నాడు అని ఇంకా అతని చైల్డ్‌హుడ్ ఫ్లాష్ బ్యాక్ ఇవేమీ హైలైట్ అవ్వలేదు. అలాగే భర్త ఒక ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నాడంటే వైఫ్ చాలా ధీమాగా ఉన్నట్టు చూపించడం. ఇది కూడా అంత నమ్మశక్యంగా లేదు. అండ్ జనాల్లో కూడా టైమ్ పీరియడ్ షిఫ్ట్ అయినప్పుడు అంత ఏజ్ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినిట్‌గా ఒకసారి చూడొచ్చు. మిగతా వాళ్ళకి సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ లైక్ ఇంట్రొడక్షన్, స్కూల్ సీన్స్, సాంగ్స్, మ్యూజిక్ ఇంటర్వల్ ఇలా కొన్ని మంచి సీన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ బానే ఉందనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్సెస్ మైట్ ఎంజాయ్ ఇట్. బట్ ఇట్ లీవ్స్ ఎ మిక్స్డ్ ఇంప్రెషన్ ఫర్ అదర్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.